सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। క్రితం క్లాసులో మనం విభూతి యోగం 10వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయం. దీని పేరు విశ్వరూప దర్శన యోగం లేదా విశ్వరూప సందర్శన యోగం. దీన్ని అధ్యయనం చేద్దాం. మన శాస్త్రం భగవంతుని 3 రూపాల్లో పరిచయం చేస్తుంది. మన మానసిక పరిపక్వతను బట్టి ఆయా స్థాయిల్లో ఉన్న భగవంతుణ్ణి మనం కొలుస్తాం. 3 రూపాలు: ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ముందుగా ఏకరూప ఈశ్వరుడు. మొదటి స్థాయి భక్తిలో భగవంతుడిని ఒక వ్యక్తిగత దేవునిగా కొలుస్తాం. ఒక రూపం ఇచ్చి ఆ రూపం వర్ణన ఇస్తాం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్. ఈ విధంగా మనం ఈ దశల్లో భగవంతుణ్ణి ఒక ఆకారంలో కొలవడానికి ఇష్టపడతాం. దీన్ని ఇష్టదేవతా ప్రార్థన అంటారు. ఈ భక్తిని కూడా అంగీకరిస్తుంది ఈ శాస్త్రం. ఎందుకంటే ఈ భక్తి ద్వారానే జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. నిజానికి ఈ భక్తి చాలా అవసరం. దైనందిన జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాం. మనసు విప్పి కష్టం చెప్పుకునేందుకు ఒక తోడు ఉంటే అదే భాగ్యం అనుకుంటాం. ఆ తోడు ఎవరైనా కావచ్చు. తల్లి, తండ్రి, అన్న, భార్య, స్నేహితుడు, ఎవరైనా కావచ్చు. కానీ చాలా సందర్భాల్లో వీరెవరికీ తీరిక లేకపోవచ్చు. తల్లి అర్థం చేసుకోలేదు, తండ్రికి క్షణం తీరిక ఉండదు, అన్న సమస్యలు అన్నకున్నాయి, భార్యకు వినే తీరిక ఉండకపోవచ్చు, స్నేహితుడు అందుబాటులో ఉండడు. మన కష్టం సుఖం చెప్పుకునే ఒక ఆత్మీయుడు మనుషులో దొరకకపోతే భగవంతుల్లోనే వెతుక్కుంటాం. అలా దేవునికి మనసు విప్పి చెప్పుకోవాలంటే దేవునికి ఒక నామం, ఒక రూపం ఉండాలి. రూపం లేకపోతే ఎవరికి చెప్పుకుంటాం? పురాణాల్లో ఇలా ఇష్టదేవతలతో కబుర్లు కలబోసుకునే భక్తుల్ని అందరినో చూస్తాం. అందువల్ల మనకు కూడా ఒక ఇష్టదేవత కావాలి. ఇష్టదేవతను ప్రార్థించండి, తప్పులేదు, కానీ అక్కడే ఆగిపోకండి, పైకి రండి అంటుంది శాస్త్రం. అనేక రూప ఈశ్వరుడు. ఇది ఏకరూప ఈశ్వరుడు పై స్థాయి. భగవంతునికి ఒక నామం, ఒక రూపానికే పరిమితి విధించకుండా అంతటా చూడ్డాన్ని నేర్చుకోమంటుంది శాస్త్రం. మీ ఇష్టదేవతను తోటి మానవుల్లో, జంతువుల్లో, చెట్టులో, పుట్టలో అంతటా చూడమంటుంది. ఎప్పుడైతే భగవంతుని ఇష్టదేవత స్థాయి నుంచి సమష్టి స్థాయికి చూడడానికి ఎదుగుతామో అప్పుడే ఏకరూప ఈశ్వరుడు అనేక రూప ఈశ్వరుడు అవుతాడు. ప్రతి సహస్రనామం భగవంతుడు ముందు ఏకరూప ఈశ్వరునిగా వర్ణించి మళ్ళీ అనేక రూప ఈశ్వరునిగా వర్ణిస్తుంది. ఉదాహరణకు విష్ణు సహస్రనామం చూద్దాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే భౌతికానాం. క్షీరసాగరం మీద పడుకున్న ఏకరూప ఈశ్వరుని వర్ణన ఇది. కానీ వెంటనే 2వ శ్లోకంలో విశ్వరూప దర్శనం వస్తుంది. భూపాదౌ యస్య నాభివేద సురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనౌ యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అలాగే రుద్రంలో కూడా ఏకరూప ఈశ్వర వర్ణన, అనేక రూప ఈశ్వర వర్ణన వస్తుంది. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం ఏకరూప వర్ణన. పీతం యస్య ధరిత్రీ జలధరం కలశం లింగమాకాశమూర్తిం నక్షత్రం పుష్పమాల్యం గ్రహగణ కుసుమం చంద్రవక్నైర్కనేత్రం సుక్తి సప్త సముద్ర హిమగిరి శయనం సపాతాళపాదం
వేదం వక్త్రం షడంగ్ దశ దిశి వదనం దివ్యలింగం నమామి. భాగవత పురాణం చదివితే అనేక సందర్భాల్లో కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం వస్తుంది. అందువల్ల ఏకరూప ఈశ్వర భక్తి స్థాయి నుంచి అనేక రూప ఈశ్వర స్థాయికి ఎదగాలి. ఇంకా ఆ పైన అరూప ఈశ్వర భక్తి ఉంది, ఇంకా పైకి ఎదగాలి. అక్కడితో ఆగకూడదు అంటుంది అదే వేదం. ఏకరూపం వా అనేక రూపం వా, ఏకరూపాన్ని కొలిచిన, అనేక రూపాన్ని కొలిచిన, ఇష్టదేవతని కొలిచిన, విశ్వరూపాన్ని కొలిచిన అవి దేశం కాలం పరిమితిలోకి వస్తాయి. ఎందుకంటే ఉనికి ఉన్న ఏదైనా దేశకాల పరిమితుల్లోకే ఉంటాయి. అంతేకాదు రూపం ఉన్నది ఏదైనా వికారాలకు లోనవుతుంది. అందువల్ల ఏకరూప ఈశ్వరుడవని, అనేక రూప ఈశ్వరుడవని ఆ రూపం దేశకాల పరిధుల్లోకి వస్తుంది. అందువల్ల రూపానికి అతీతంగా ఎదగాలి. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయత్ కఠోపనిషత్తులో ఈ మంత్రం వస్తుంది. బ్రహ్మ శబ్ద స్పర్శ రూపరస గంధాలకు అందడు. ఇది అరూప ఈశ్వర దర్శనం. ప్రతి ఒక్కరూ ఏకరూప ఈశ్వర భక్తితో మొదలుపెట్టి అనేక రూప ఈశ్వర భక్తికి వచ్చి చివరకు అరూప ఈశ్వర జ్ఞానం పొందాలి. భగవద్గీతలో ఏకరూప ఈశ్వర భక్తి లేదా ఇష్టదేవతా భక్తి గురించి ఎక్కువ ప్రస్తావన ఉండదు. ఎందుకంటే గీత నేర్చుకునే మీరు ఆ స్థాయి నుంచి ఎదిగారు అని పరమాత్మ భావిస్తున్నాడు. అందువల్ల భగవద్గీతలో 2-3 స్థాయిలు మాత్రమే, అంటే విశ్వరూపం అరూపం మాత్రమే చూస్తాం. ఈ 2 స్థాయిల గురించి బోధించడానికి కృష్ణ పరమాత్మ 7-9 అధ్యాయాల్లో పునాది వేశాడు. వాటిల్లో భగవంతుడు ఉపాదాన కారణంగా జగత్తంతటా ఉన్నాడని చూశాం. ఎలాగైతే బంగారం ఉపాదాన కారణంగా ఆభరణాలు అంతటా ఉందో, ఎలాగైతే మట్టి ఉపాదాన కారణంగా కుండలన్నింట్లోనూ ఉంటుందో, అలా ఒక్క ఈశ్వరుడు ఉపాదాన కారణంగా ఈ జగత్ అంతటా తానే ఉన్నాడు. సత్యత్వచ్ఛాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యం చానృతంచ సత్యమభవత్ యదిదం కించ తత్ సత్యమిత్యాచక్షతే. తైత్తిరీయోపనిషత్తు. ఆ భగవంతుడే సత్తు అసత్తు కూడా. ఆ భగవంతుడే మూర్త ప్రపంచము అమూర్త ప్రపంచం కూడా. రూపం ఉన్నది రూపం లేనిది కూడా. ఆకాశం వాయువు అసత్ అమూర్తం, జలం అగ్ని పృథివీ సత్ మూర్తంలోకి వస్తాయి. అంటే ఆకాశం వాయువులకు రూపం లేదు, తక్కిన వాటికి రూపం ఉన్నాయి. అలాగే శరీరానికి రూపం ఉంది, కానీ మనస్సుకు రూపం లేదు. భగవంతుడు జగద్రూపంలో ప్రకటితమవుతున్నాడు. ఈ సత్యాన్ని శాస్త్రంలో నేర్చుకుంటే భగవంతుడిని జగత్తంతటా చూడగలుగుతాం. అంతకుముందు భగవంతుడిని ప్రత్యేకించి కొన్ని ఆలయాల్లో, కొన్ని విగ్రహాల్లో, కొన్ని పూజా గదుల్లో మాత్రమే కొలిచేవారం. అంతకుముందు జగత్తులో కొన్నింటిలో భగవంతుడిని చూస్తే ఇప్పుడు భగవంతుడే జగత్తంతా అయ్యాడు అంటాం. భగవంతుడే జగత్ అయ్యాడు అనేటప్పుడు కూడా మనం 2 దశలు దాటాలి అని భావిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మనం జగత్తును 2 భాగాలుగా విభజించి చూస్తాం. ఇవి మంచివి, ఇవి చెడ్డవి అంటాం. ఇవి అందమైనవి, ఇవి అందవికారమైనవి అంటాం. ఇవి మనకు మేలు చేస్తాయి, ఇవి హాని చేస్తాయి అంటాం. అలా జగత్తులో ఒక భాగాన్ని చెడుగా, భీకరమైన దానిగా, కీడు చేసేదానిగా విభజించినప్పుడు ఆ భాగం కూడా భగవంతుడే. అంటే జీర్ణించుకోవడం కష్టం. ఆవును గోమాతగా పూజించడానికి వెనకాడం, కానీ దోమనో బొద్దింకనో భగవంతునిగా స్వీకరించడానికి మనస్సు అంగీకరించదు. అందువల్ల కృష్ణ పరమాత్మ అధ్యాయం 10లో సృష్టిలో ఉన్న మంచి అంశాలనే తన విభూతిగా ఎన్నుకున్నాడు. దాన్ని విభూతి యోగంలో చూశాం. ఇప్పుడు అధ్యాయం 11 కొంచెం మంచి చెడు అందం అందవికారం అన్నిటినీ భగవంతునిలో చూడాలి. అన్నింటినీ భగవంతునిగా చూడాలంటే మానసిక పరిపక్వత చెందాలి. సృష్టిలో ప్రతిదీ అందమైనదే, దానివల్ల ఏదో ఒక ప్రయోజనం కూడా ఉన్నదే. ఆ విషయం మనం అర్థం చేసుకోలేక ఒక వస్తువు చెడ్డదానిగా ముద్రిస్తున్నాం. అంటే ఆ దోషం వస్తువులో లేదు, మన దృష్టిలో ఉంది. వేదాంతం సృష్టిని ఈశ్వర సృష్టి, జీవ సృష్టిగా విభజిస్తుంది. ఈశ్వర సృష్టి అంటే ఈశ్వర సృష్టించిన జగత్తు, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. కానీ జీవుడు తన దృష్టి పరంగా ఈశ్వర సృష్టిని చూస్తున్నాడు.
అందువల్ల ఈశ్వర సృష్టి జీవ సృష్టిగా మారుతోంది. ఈశ్వర సృష్టిని మనం రాగద్వేషాలనే దృష్టితో చూస్తున్నాం. అందువల్ల జగత్తులోని వస్తువులు చెడుగా, అందవికారంగా, భయంకరంగా, ఎందుకు పనికిరానివిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాగద్వేషాలనే కళ్ళజోడు తీసివేస్తే ఈశ్వర సృష్టిని ఉన్నదున్నట్టుగా చూస్తాం. ఈశ్వర సృష్టిని సరిగ్గా అర్థం చేసుకుంటే జగత్తులో ద్వంద్వాలు లేవు. అవి మిథున సృష్టిని అర్థం చేసుకుంటాం. మిథునం అంటే జంట. ఆ జంట కలిస్తేనే అది పూర్ణం అవుతుంది. ఉదాహరణకు పగలు రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. అవి భిన్న విషయాలు కావు. పగలనో రాత్రినో తీసేసి చూద్దామంటే రోజు పూర్తవదు. అంతేకాదు, నిజానికి ఏది మంచో ఏది చెడో మనకే స్పష్టంగా తెలియదు. ఒక అంశం మంచిదా కాదా అంటే మన కోణం నుంచే చూస్తాం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు తిరుపతి క్యూలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడానికి కొన్ని గంటలు వేచి ఉన్నారు. అసలు క్యూ కొంచెం కూడా ముందుకు జరుగుతున్నట్టు అనిపించటం లేదు. మీకు చిరాకు వచ్చి అక్కడ ఉన్న వాలంటీర్లకు ఫిర్యాదు చేస్తారు. బొత్తిగా లైన్ ముందుకు జరగటం లేదంటారు. అది విన్న వాలంటీర్లు జరగండి జరగండి అంటూ భక్తుల వేగం పెంచారు. మీరు త్వరగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చని మురిసిపోయారు. కానీ అది ఎంతసేపు? ఆ వాలంటీర్లు మీ దేవుని సన్నిధిలో నిలిచిన మనసారా ఆ దివ్య మంగళ స్వరూపం మీ మనసులో పదిలం చేసుకుందామనుకునేసరికి జరగండి జరగండి అని మిమ్మల్ని కూడా పక్కకు తోసేస్తారు. క్షణంలో 10వ వంతైనా సమయం దర్శనం కాలేదు. ఇప్పుడు మీరు వాలంటీర్ల మీద అరవగలరా? అప్పుడు క్యూ వేగంగా కదలాలనుకున్న మీరే ఇప్పుడు నిదానంగా కదిలితే బాగుండును అనుకుంటున్నారు. ఈ స్వార్థపూరితమైన మనస్సుతో చూస్తే విశ్వాన్ని ఆనందించలేరు. మీ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నేను 5 నిమిషాలు దేవుని ముందు నించోవాలి అనుకుంటే తక్కిన వారికి కూడా 5 నిమిషాల సమయం ఇవ్వాలనే చిన్న ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏ ప్రకృతి సూత్రాన్నైనా ఇతరులకు మాత్రమే వర్తిస్తుంది, నాకు కాదు అనుకుంటే అప్పుడు అది జీవ సృష్టి అవుతుంది. అది సంసారానికి దారితీస్తుంది. విశ్వరూప దర్శనం చేసుకోవాలంటే ఈ జీవ సృష్టిని వదులుకోవాలి. స్వార్థాన్ని మానాలి. హ్రస్వదృష్టి పోవాలి. వస్తువులను ఉన్నదున్నట్టుగా చూడాలి. అది పూర్ణత్వ దృష్టిని ఇస్తుంది. అర్జునుడు ఆ పూర్ణత్వ దృష్టిని కోరుకుంటున్నాడు. అలాగే చూశాడు కూడా. కానీ తర్వాత తను దాన్ని ఆనందించే పరిపక్వతను పొందలేదనుకున్నాడు. కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని ఆనందించి ఆస్వాదించే పరిపక్వత అర్జునునికి లేదు. అందువల్ల అర్జునుడు శాంతించు, నీ విశ్వరూపాన్ని విరమించని కోరుకుంటున్నాడు. అర్జునుడు చూసిన విశ్వరూపం మనం కూడా చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా మనం విభజించవచ్చు. అవి: మొదటిది ఉపోద్ఘాతం, శ్లోకాలు 1 నుంచి 14 వరకు. రెండోది విస్మయం లేదా ఆశ్చర్యం, శ్లోకాలు 15 నుంచి 22 వరకు. మూడోది భయం, శ్లోకాలు 23 నుంచి 30 వరకు. నాలుగోది అర్జునుని ప్రశ్న, కృష్ణ పరమాత్మ జవాబు, శ్లోకాలు 31 నుంచి 34 వరకు. 5 శరణాగతి లేదా భక్తి, శ్లోకాలు 36 నుంచి 46 వరకు. 6 ఉపసంహారం, శ్లోకాలు 47 నుంచి 55 వరకు. ముందుగా మొదటి అంశమైన ఉపోద్ఘాతం చూద్దాం. ఇవి శ్లోకాలు 1 నుంచి 14 వరకు ఉన్నాయి. అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఇలా అంటున్నాడు: భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ వ్యయం ఏవమేతద్యదా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఓ కృష్ణ, నువ్వు ప్రాణుల యొక్క సృష్టి లయ గురించి వివరంగా చెప్పావు. అంతేకాదు శాశ్వతమైన నీ మహిమలు కూడా విస్తారంగా చెప్పావు. ఓ పరమేశ్వర, ఓ పురుషోత్తమ, నువ్వు బోధిస్తున్నది నాకు చాలా చక్కగా అర్థమవుతోంది. నాకు నీ విశ్వరూపం చూపించు అంటున్నాడు అర్జునుడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఓ కృష్ణ, నువ్వు జగత్తుకు ఉపాదాన కారణం అని నాకు అర్థమైంది. నువ్వే సృష్టి స్థితి లయ కారకుడవు. నువ్వే ఈ విశ్వంగా ప్రకటితమవుతున్నావు. బంగారం లేనిదే ఆభరణాలు లేనట్టుగా నువ్వు లేనిదే ఈ సృష్టి లేదు. నువ్వే జగత్తు, జగత్తే నువ్వు.
అది నాకు స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు జగత్తులో ఏ మహిమ ఉన్నా ఆ మహిమలన్నీ కూడా నీకే చెందుతాయని అర్థమైంది. జగత్తులో ఉన్నదంతా ఈశ్వరుడే అయితే నేను జగత్తులో ఈశ్వరుని దర్శించాలి. కానీ ఆ ఈశ్వర దర్శనం నేను చేయలేకపోతున్నాను. నాలో ఏదో లోపం ఉన్నట్టుంది. అందువల్ల ఓ కృష్ణ, నేను నీ విశ్వరూప దర్శనం చేసేలా చేయి అని ప్రాధేయపడుతున్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ కృష్ణ, నీ దివ్య రూపాన్ని చూసే అర్హత నాకుందని నువ్వు భావిస్తే అది నాకు చూపించు. ఇక్కడ యోగేశ్వర పదం వేశాడు అర్జునుడు. యోగేశ్వరుడు అంటే లీలలు చేయగల శక్తి గలవాడు. ఓ కృష్ణ, నీకున్న లీలలు ఉపయోగించి నా కళ్లకు లేదా నా మనస్సు కప్పుకున్న పొరలను తాత్కాలికంగా తొలగించు. నాకు నీ విశ్వరూప దర్శనం చేయించు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యామే యోగమైశ్వరం. నా విశ్వరూప దర్శనం చేసుకోవడానికి నీకు నీ చర్మ చక్షువులు సరిపోవు. అందువల్ల నీకు నేను దివ్య చక్షువులు ఇస్తున్నాను. ఇప్పుడు నా దివ్య శక్తి, నా దివ్య యోగ శక్తి చూస్తావు అంటున్నాడు పరమాత్మ. ఆ విధంగా కృష్ణ పరమాత్మ దివ్య చక్షువులు ప్రసాదిస్తే దాంతో అర్జునునికి విశ్వరూప దర్శనం అయింది. ఆ విశ్వరూపాన్ని ముందుగా సంజయుడు వర్ణిస్తున్నాడు. అనేక వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక నోళ్లతో అనేక కళ్లతో కూడి అనేక దివ్యాభరణాలు ధరించి అనేక దివ్యాయుధాలను చేతబట్టి దివ్యమైన మాలలను వస్త్రాలను ధరించి దివ్య పరిమళాలను దశ దిశలా వ్యాపింపజేస్తూ సర్వాశ్చర్యకరమైనది అనంతమైనది అనేక ముఖాలతో కూడినది అయిన విశ్వరూప ఈశ్వరుడు అన్నింటికన్నా గొప్ప అద్భుతం. ఇంత అద్భుతమైన విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించాడు. విశ్వరూప దర్శనం అవగానే సాధారణంగా భగవంతునికి వేలాది చేతులు, కాళ్ళు, మొహాలు, కళ్ళు, చెవులు ఉన్నట్టుగా వర్ణిస్తారు. ఇక్కడ మనం కొంచెం లోతుగా ఈ విశ్వరూప దర్శనం అంటే ఏమిటో విశ్లేషించాలి. విశ్వరూపం అంటే ఒక ప్రత్యేకమైన ఆకారంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి దర్శనమిచ్చాడు అని అర్థం చేసుకుంటారు చాలామంది. కానీ నిజానికి లోతుగా విశ్లేషిస్తే అటువంటి అర్థం సరిపోదని అర్థమవుతుంది. ముందుగా విశ్వరూపం అర్థం చూద్దాం. విశ్వం ఏవ రూపం యస్య సహా విశ్వరూపః. విశ్వం అంటే ప్రపంచం, జగత్తు. విశ్వరూపం అంటే జగత్తు రూపంలో ఉన్న ఈశ్వరుడు. జగత్తు ముందే ఉంది. మన ముందు ఉన్నది ఈ జగత్తు, ఈ ప్రపంచం, ఈ విశ్వం. నిజానికి సృష్టి చేసేటప్పుడే భగవంతుని విశ్వరూపాన్ని చూపించాడు. సత్యత్యచ్ఛాభవతు నిరుక్తంచ నిరుక్తంచ తైత్రేయం. భగవంతుడే ప్రకటిత రూపంలో అప్రకటిత రూపంలో ఉన్నాడు. నిర్వచించగలిగిన దానిలో నిర్వచించలేని దానిలో ఉన్నాడు. ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు తైత్రీయం. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ అన్నీ భగవంతుని యొక్క విశ్వరూపాలు. భగవంతుడు విశ్వరూపాన్ని ఒక ప్రత్యేకమైన కాలంలో ప్రకటించడు. ఎందుకంటే అది సృష్టి జరిగినప్పటి నుంచి ఉంది. ఆ రూపం ప్రళయంలోనే పోతుంది. అందువల్ల విశ్వరూపం అంటే ప్రత్యక్షమై మాయమయ్యే ఒక ప్రత్యేకమైన రూపంగా ఎన్నడూ భావించలేం. అలా భావిస్తే అది విశ్వరూపం పదానికి భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది. విశ్వరూపాన్ని వేదాలే వర్ణిస్తాయి. భగవద్గీతలోని ఏ విషయం గురించి సందేహం వచ్చినా వేదాల్లో చూస్తే వాటి గురించి స్పష్టత వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. విశ్వరూప దర్శనం గురించి ముండకోపనిషత్తులో ఇలా వస్తుంది. అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్ర సూర్యో దిశ శ్రోత్రే వాగ్వివృత్తాశ్చ వేదాః వాయు ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా. నిశ్చయంగా భగవంతుడు సర్వభూతాలకు అంతరాత్మగా ఉన్నాడు. అగ్ని ఆయన తల, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు ఆయన వాక్కు, వాయువు ఆయన ప్రాణం,
విశ్వం ఆయన హృదయం. ఆయన పాదాల నుంచి పృథివీ ఉద్భవించింది. ఈ విధంగా భగవంతుడు విశ్వరూపంగా ఉంటే భగవంతుడు ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా? వాయువు ఆయన ప్రాణమైతే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని ప్రార్థించడం తెలివైన పని. విష్ణు సహస్రనామంలో భూఃపాదౌ అని చూస్తాం. వీటి అర్థం విశ్వరూపం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంది. అంతేకాదు కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు, పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ నేనే విశ్వరూపంగా ఉన్నాను. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అందువల్ల విశ్వరూపం అంటే మన కళ్ళ ఎదురుగా మన ముందు ఉన్న జగత్తు అని స్పష్టంగా తెలుస్తోంది. విశ్వరూప దర్శనం కోసం మనం ఎక్కడికో విడిగా వెళ్ళనవసరం లేదు. భగవంతుడు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి ప్రత్యేకించి ఏమీ చేయనవసరం లేదు. అందువల్ల విశ్వరూపాన్ని ఇంకొక రూపంగా నిర్వచించకూడదు. ఒకవేళ విశ్వరూపాన్ని ఇంకొక రూపంగా అర్థం చేసుకుంటే వేలాది చేతులు కాళ్లను ఎలా వివరిస్తారు? అటువంటి ఆకారాన్ని ఊహించలేరు. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఒకవేళ జగత్తుగా విశ్వరూపం మన కళ్ళ ముందు ఎప్పుడూ ఎదురుగా ఉంటే అర్జునుడు విశ్వరూప దర్శనం ప్రసాదించమని ప్రత్యేకించి ఎందుకు కృష్ణ పరమాత్మను అడిగాడు? కృష్ణ పరమాత్మ కూడా నువ్వు మామూలు చక్షువులతో చూడలేవు, నీకు దివ్య చక్షువులను ఇస్తాను అని ఎందుకన్నాడు? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. మనం జగత్తును అనునిత్యం చూస్తున్నా జగత్తు భగవంతుని యొక్క దివ్యరూపం అనేది సత్యమైన మనకు జగత్తును విశ్వరూపంగా దర్శించేటంత దృక్పథం గాని గౌరవం గాని లేదు. ఆలయంలో విగ్రహాన్ని భగవంతునిగా కొలిచినట్టుగా జగత్తును భగవంతునిగా చూడలేకపోతున్నాం. ఒక విదేశీయునికి భగవంతుని విగ్రహం చూపిస్తే అతను ఆ విగ్రహం రాతితో చేయబడిందా, పాలరాతితో చేయబడిందా, ఎన్ని సంవత్సరాల కిందట చేయబడింది అనే విషయాల మీద శ్రద్ధ చూపుతాడు. అంటే అతను విగ్రహాన్ని భగవంతుడిగా చూడటం లేదు, ఒక రాతి బొమ్మగా చూస్తున్నాడు. అదే మనం ఆ విగ్రహం ముందు నించుంటే ఆ విగ్రహాన్ని రాయిగా చూడం, భక్తిగా నమస్కారం పెడతాం, భగవంతునితో మన కష్ట సుఖాలు మొరపెట్టుకుంటాం కూడా. అది ఒక విగ్రహం అని మనకి తెలియదా? తెలుసు. అయినా కూడా ఆ విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదిస్తాం. కానీ జగత్తును మాత్రం ఆ విదేశీయులాగా జగత్తుగానే చూస్తాం, కానీ ఈశ్వర దర్శనం చెయ్యం. నిజానికి ఈ జగత్తునంతటినీ ఒకే భగవానుగా చూడాలి. జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి దాన్ని అభిమానించాలి. ఆఖరికి ఒక చిన్న దోమ కూడా భగవంతుని రూపమే. ఎప్పుడైతే అలా చూస్తామో అప్పుడే మనం ఒక దోమని కూడా చంపలేం, అహింసకు మారుపేర్లా మారుతాం. జగత్తు మీద ఇంత పూజ్యభావం పెంపొందించుకోవాలంటే దృక్పథంలో మార్పులు రావాలి. దాన్నే దివ్య చక్షువులు అంటారు. దివ్య చక్షువు ఉంటే మన వ్యక్తిగత భావాలను మర్చిపోతాం, మన రాగద్వేషాలను మర్చిపోతాం, అంతా ఈశ్వర మహిమగా కొలుస్తాం. అందువల్ల దివ్య చక్షువు అంటే రాగద్వేషాలతో కూడిన వ్యక్తిగత భావాలతో కూడిన జీవదృష్టిని పారద్రోలడం, ఈ జగత్తునే భగవాన్ని విశ్వరూపంగా చూడడం. అర్జునుడు చేయబోతున్నది అదే. అందువల్లనే శంకరాచార్యుల వారు విశ్వతోముఖం పదానికి తన భాష్యంలో ముఖాలుగా వివరించలేదు. విశ్వతోముఖం అంటే విరాట్ అన్నారు. భక్తుడు అందరి ముఖాలలోనూ భగవంతుని రూపాన్ని చూడాలి. సహస్ర శీర్షా పురుష, ఇది నా ముఖం అని అంటే మీరు ఇంకా జీవితంలో కింద స్థాయిలోనే ఉన్నట్టు అర్థం. నా ఈ ముఖం నాది కాదు, ఇది కూడా భగవంతుని ముఖం అని చెప్పగలగాలి. సహస్రాక్ష, అన్ని కళ్ళు భగవంతుని కళ్ళుగా చూడగలగాలి. అలాగే అన్ని చెవులు అన్ని కాళ్ళు భగవంతునికి చెందుతాయి. అంతేకాని ఒకటే శరీరానికి అనేక కాళ్ళు అనేక చేతులు ఉన్న కొత్త ఆకారం కాదు. మొత్తం మానవాళిని విశ్వమీశం నమామి అనగలగాలి, పంచభూతాలను దివ్యలింగం నమామి అనగలగాలి. అందువలనే మనకు పంచభూత లింగ క్షేత్రాలు ఉన్నాయి. శివుణ్ణి పంచభూతాలతో కొలుస్తాం. పరమాత్మ ఆకాశంలో లేడు, పరమాత్మే ఆకాశం. చిదంబరంలో ఆకాశలింగం అంటాం. అలాగే జంబుకేశ్వర క్షేత్రంలో పరమాత్మ నీటిలో లేడు, పరమాత్మే నీరు.
పరమాత్మ వాయువులో లేడు, పరమాత్మే వాయువు. పరమాత్మ అగ్నిలో లేడు, పరమాత్మే అగ్ని. పృథ్వీలో లేడు, పరమాత్మే పృథ్వీ. అందువల్ల పృథ్వీని పరమాత్మగా కొలిస్తే, వాయువుని పరమాత్మగా కొలిస్తే మనకు విశ్వరూప దర్శనం అయినట్టే అర్థం. ఇలా పంచభూతాలను మాత్రమే భగవంతునిగా కొలవడం కాదు, పాంచభౌతిక ప్రపంచాన్ని కూడా భగవంతునిగా కొలవాలి. అలా కొలిస్తే దివ్య చక్షువు లేదా రాగద్వేషరహిత చక్షువు పొందినట్టే. దివ్య చక్షువు అంటే ప్రపంచాన్ని ఈశ్వరునిగా చూస్తాం. అర్జునుడు ఈ దివ్య చక్షువులను పొందాడు. అది పొందాక 3 రకాల భావాలను వెలుబుచ్చుతాడు. తతస్స విస్మయ విష్ణోరో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతంజలిరభాషత. ఎప్పుడైతే అర్జునుడు తన దివ్య చక్షువులతో విశ్వరూప ఈశ్వరుని దర్శించాడో అప్పుడే అర్జునుడు ఆశ్చర్య చకితుడై నిక్కబొడుచుకున్న రోమాలతో ఆ విరాట్ పురుషునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది 2వ అంశం, విస్మయం లేదా ఆశ్చర్యం. 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు ఉంది. మొదటి స్పందన విస్మయం లేదా ఆశ్చర్యం. ఏదైనా ఎంత పెద్దదిగా ఉంటే అది మనకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. అందువలనే ఆకాశం, సముద్రం, పర్వతం, జలపాతాలు మనను ఎక్కువగా ఆకర్షిస్తాయి. నయాగరా జలపాతం అంటే ఎందుకంత ఆకర్షణ? మనం ఎన్నడూ నీరు చూడలేదా, జలపాతాలు చూడలేదా? అయినా అంత అద్భుతంగా అది ఎందుకు కనిపిస్తుందంటే అది అంత పెద్దగా ఉంది కాబట్టి. అలాంటప్పుడు విశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఏమిటి? మనకున్న అనేక సమస్యలకు కారణం మనిషి ప్రకృతికి దూరంగా జరిగిపోవటమే అనేది ఒక అద్భుతమైన సిద్ధాంతం. అనేక అనారోగ్యాలకు అది కారణభూతమవుతోంది. అమెరికాలో కొంతమంది వైద్యులు వారి చికిత్సలో భాగంగా మనుషులను ప్రకృతి ఒడిలోకి వెళ్లి యోగా చేయమంటున్నారు. దానికి డబ్బు చెల్లించి వెళుతున్నారు వారు. నిజానికి మనమంతా విశ్వంబుడిలోనే ఉన్నాం. అది అర్థం చేసుకుంటే ఏ అనారోగ్యమూ ఉండదు. అర్జునుడు నేను నీ ఆది మధ్యమ అంతాలు చూడలేకుండా ఉన్నాను, అందువల్ల నువ్వు అనంతానివి అంటున్నాడు. నువ్వు తేజోరాశివి. నీ కాంతి ఎంత మిరుముట్లు గొలిపేదిగా ఉందంటే నేను నా కళ్ళను కూడా పూర్తిగా తెరిచి చూడలేకపోతున్నాను. నువ్వు అక్షరం బ్రహ్మవు, నువ్వు కాలాతీతుడవు. నీ కళ్ళు సూర్యచంద్రుడు, అగ్నిదేవత నీ ముఖం అని కీర్తిస్తున్నాడు అర్జునుడు. భయం. శ్లోకాలు 23 నుంచి 30. విశ్వరూప దర్శనాన్ని అర్జునుడు విస్మయంతో వీక్షిస్తుండగానే అతను భగవంతుని నోరు చూడడం తటస్థించింది. పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం. భగవంతుని నోరు బాగా ప్రజ్వలిస్తున్న అగ్నితో పోల్చడం జరిగింది. నోరును అక్షరాల నోరుగా తీసుకోకూడదు. ఇక్కడ నోరు కాలతత్వాన్ని సూచిస్తోంది. కాలతత్వాన్ని కూడా సృష్టికర్తగా కాకుండా లయకర్తగా చూపిస్తున్నాడు. కాలమే జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణం. భగవంతునికి 3 అంశాలకు 3 పేర్లు పెట్టుకున్నాం. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకర్త శివుడు అన్నాం. ఇక్కడ అర్జునుడు భగవంతుని నోరుకేసి చూస్తే అది కాలాగ్నిలాగా ఉందిట, అంటే లయకర్తగా ఉంది. భగవంతుని లయకర్తగా చూస్తే భయపడతారు. అర్జునుడు కూడా లయకర్తను చూసి భయపడుతున్నాడు. విశ్వరూపంలో ద్వంద్వ వస్తువులు ఉంటాయి. విశ్వరూపం చేయాలనుకుంటే అందులో ఒక భాగాన్ని స్వీకరించి ఇంకొక భాగాన్ని తృణీకరిస్తే అది దృష్టి దోషం అవుతుంది. విశ్వరూపం ద్వంద్వాలతో కూడింది. అవి వ్యతిరేక అంశాలు కాదు, అవి విడదీయలేని జంట అని గుర్తించగలిగితే ఈ భయం వేయదు. వాటిని పరస్పర భిన్న అంశాలుగా చూస్తే భయం వేస్తుంది. వాటిని ఈడు జోడుగా చూస్తే నిశ్చింత. విడదీయలేని మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన జంట చావు పుట్టుకలు. పుట్టిన ప్రతిదానికి మరణం తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. అంటే జన్మ మృత్యువులనేవి నాణ్యానికి ఉన్న 2 పక్కలు. అందువల్ల విశ్వరూప దర్శనం చేయాలంటే జన్మ మృత్యువులు రెండింటినీ మంగళకరంగా చూడాలి తప్ప ఒకదాన్ని మంగళకరంగాను ఇంకొక దాన్ని అమంగళకరంగాను చూడకూడదు. అలా చూస్తే అది జీవసృష్టి అవుతుంది. అర్జునుడు 100ల్లో 1000ల్లో తన ఆత్మీయుల మరణాన్ని చూస్తున్నాడు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ముఖ్యమైన యోధులంతా
నీ యొక్క భయంకరమైన కోరలతో కూడి భీతిని గొల్పుతూ నోళ్లలో త్వరపడుతూ ప్రవేశిస్తున్నారు. కొందరు నుగ్గు కావింపబడిన శిరస్సులతో నీ దంతాల మధ్య చిక్కుకుంటున్నారు. వేలాది యోధులు భగవంతుని నోటిలోకి వెళ్తున్నట్టుగా వర్ణిస్తున్నాడు అర్జునుడు. దీన్ని కవి హృదయంగా తీసుకోవాలి గాని నిజంగా అంతమంది సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి నోట్లో దూరటం లేదు. ఎవరెవరు వెళ్తున్నారో అర్జునుడికి తెలుస్తోంది. ధృతరాష్ట్రుని పుత్రులు, అనేక రాజులు, భీష్మ ద్రోణులు, కర్ణుడు, అనేక యోధులు పరుగులు పెడుతూ వెళ్తున్నారు. అంతమంది ఒకేసారి భగవంతుని నోట్లోకి ప్రవేశించడం వల్ల వారి పరిస్థితి రకరకాలుగా ఉంది. కొంతమంది దంతాల మధ్య చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. కొంతమంది నుగ్గు కావింపబడ్డ శిరస్సులతో ఉన్నారు. కాలతత్వానికి రెండు శక్తులున్నాయి, సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి. అర్జునుడు సృష్టించే శక్తి చూసి ఉంటే ఏం భయపడి ఉండేవాడు కాదు. అర్జునుడు నాశనం చేసే శక్తిని చూస్తున్నాడు. అందువల్ల ఈశ్వర దృష్టి పోయి జీవసృష్టి ప్రవేశించింది. ఎప్పుడైతే జీవసృష్టి వస్తుందో అప్పుడే మరణం భయానకంగా ఉంటుంది. కానీ మరణం అనేది లేకుండా పోతేనో యమధర్మరాజుకు తన కర్తవ్యాన్ని నిర్ణయించడని తీర్మానించుకుంటేనో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రకృతి సూత్రం దీన్ని స్వీకరించదు. లా ఆఫ్ కన్జర్వేషన్ అంటారు. దాని ప్రకారం ప్రతిదీ ఒక వృత్తాకారంలో సాగాలి. ఒక తరం వెళ్ళిపోయి రాబోయే తరానికి చోటు ఇవ్వాలి. నిజానికి ఒక చెట్టు ఎండిపోతే అది ఇంకొక చెట్టుకు ఎరువుగా మారుతుంది. మనం ఈ భూమిని వదిలితేనే ముందు తరం ఈ భూమి మీద పుట్టడానికి చోటు ఉంటుంది. అందువల్ల మరణం అమంగళకరం కాదు, నిజానికి మరణం మంగళకరం. ముందు తరానికి మార్గం ఇస్తుంది కాబట్టి. అందువల్లనే ఈశ్వరుని శివ అంటారు. శివ అంటే మంగళ రూపుడు. కానీ మనం మరణాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానించలేం. మనమే కాదు, మన దగ్గర ఉన్నవారు కూడా శాశ్వతంగా ఉండాలనుకుంటాం. వేరే ఎవరైనా మరణిస్తే మనకేం అభ్యంతరం లేదు. పుట్టుట గిట్టుట కొరకే అంటాం. అర్జునికి కూడా ఇంకా పూర్తిగా పరిపక్వత రాలేదు. అందువల్ల అతను భగవంతుల్లో రెండో అంశం చూడలేకపోతున్నాడు. అందువల్ల ఎవరెవరు మరణిస్తున్నారో చెప్పుకొస్తున్నాడు. భీష్మో ద్రోణ అంటున్నాడు. భీష్మ పితామహుడు, ఆచార్యుడు ద్రోణుడు నీ నోట్లో ప్రవేశిస్తున్నారంటున్నాడు. వారి మరణం గురించిన ఆలోచనకే తట్టుకోలేకపోయిన అర్జునుడు ఇప్పుడు ఏకంగా వందల్లో వేలలో తన ఆత్మీయుల మరణాన్ని చూస్తున్నాడు. అందువల్ల విస్మయం కాస్త భయానికి దారితీస్తోంది. దృష్ట్వా లోక ప్రవ్యదిత తదాహం. నీ మహారూపాన్ని చూసి లోకాలు భయకంపితులవుతున్నాయి. అలాగే నేను కూడా భయంతో వణికిపోతున్నాను. ఇంకా 4వ అంశం అర్జునుని ప్రశ్న, కృష్ణ పరమాత్మ జవాబు. ఇవి శ్లోకాలు 31 నుంచి 34 వరకు విస్తరించి ఉన్నాయి. అర్జునుడు ప్రాథమిక ప్రశ్న వేస్తున్నాడు. ఓ భగవంతుడా, నువ్వెవరు? నువ్వు సౌమ్యమైన ఈశ్వరునివా, ఉగ్రరూపం ధరించిన భగవంతునివా? లేదీహ్యసేగ్రసమాన సమంతా. నువ్వు మాటిమాటికి ఈ జనాన్ని చప్పరించేస్తున్నావు. ఈ లోకంలో ఉన్న అందరినీ కబళిస్తున్నావు. ఎవరు నువ్వు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యధికేషు యోధాః. సర్వలోకాలను సంహరించడానికి విజృంభించిన మహాకాలుణ్ణి. ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారిని అందరినీ సంహరించబోతున్నాను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా సరే వీరెవ్వరూ జీవించి ఉండరు. అందరూ మరణించాల్సిందే. భగవంతుడు కాలతత్వం. కాలతత్వంగా 2 విధులు, కర్తవ్యాలు ఉన్నాయి. అవి సృష్టి, లయ. రెండింటినీ ఈశ్వర మహిమగా స్వీకరించడం నేర్చుకోవాలి. పుట్టుకతో పాటు మరణాన్ని స్వీకరించాలి. సంయోగ వియోగాలను ఈశ్వర మహిమగా స్వీకరించాలి. రాత్రి పగళ్లను ఈశ్వర మహిమగా స్వీకరించాలి. వేసవి కాలాన్ని, చలికాలాన్ని ఈశ్వర మహిమగా స్వీకరించాలి. నిజానికి దేన్నైనా సరే ఉన్నట్టుగా స్వీకరించాలి. దేని గురించి బాధపడకూడదు. దాని తర్వాత ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాడు పరమాత్మ. తస్మాత్ త్వమిత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహితా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అందువల్ల లేచి యుద్ధం చేయి. యుద్ధం చేసి కీర్తిని పొందు.
శత్రువులను జయించి సర్వ సంపదలతో తురతూగుతున్న రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ ఇంతకు ముందే నా చేత చంపబడ్డారు. ఓ సవ్యసాచి, ఓ అర్జున, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే దీన్ని పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన దాని అంతరార్థం, ఈ యోధులందరి ప్రారంధ కర్మ ముగిసింది. అర్జున, భీష్మ, ద్రోణ, కర్ణ, కౌరవ వీరులందరి మృత్యువు సమీపిస్తోంది. వారి కర్మే వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది. నేను భగవంతుని కాబట్టి నేను కర్తను కాదు. కాబట్టి నిన్ను నా పరికరంగా ఎన్నుకున్నాను. నీ ద్వారా వారి ముగింపు పలుకుతున్నాను. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి, అంటే నా పరికరానివి మాత్రమే అని అర్థం చేసుకో. ఈ విధంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రీ విల్ ఆఫ్ ఫేటా అనే అంశాన్ని చర్చిద్దాం. ఈ సందర్భంలో మనిషిని నడిపించేది ఫ్రీ విల్ ఆఫ్ ఫేటా అనేది చర్చనీయాంశం. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. చాలా మంది ఈ వాక్యాన్ని తీసుకుని దాన్ని వేరే సందర్భాల్లో అన్వయించి భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, ఆయన చేతుల్లో మనం కీలుబొమ్మలం అని మాత్రమే అర్థం చేసుకోవాలంటారు. అంటే భగవంతుడు మనను భూమి మీదకి పంపినప్పుడే మన తలరాతను రాసి పంపిస్తాడని, మనం ఆ విధిరాతను తప్పించుకోలేమని అంటారు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్తుం న శక్యతే. ఇది విధిని నమ్మే శ్లోకం, లలాట లిఖిత రేఖను నమ్మే శ్లోకం. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, దేవతలు ఎవరూ కూడా మన రాతను మార్చలేరు. మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది అనుకోవడాన్నే ఫ్యాటలిజం అంటారు. శాస్త్రం పూర్తిగా విధి మీదే ఆధారపడే సిద్ధాంతాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే మనం లలాట లిఖిత రేఖను నమ్మితే మనకు ఫ్రీ విల్ ఉందనే సిద్ధాంతాన్ని తృణీకరించినట్టు అవుతుంది. శాస్త్రం మనిషిని బుద్ధిజీవి అంటుంది, అతనికి ఫ్రీ విల్ ఉంది అంటుంది. అందువలనే శాస్త్రం మనిషికి 4 లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని పురుషార్థాలు అంటుంది. పురుషార్థాలంటే ఫ్రీ విల్ను ఉపయోగించి మనిషి అనుకునే లక్ష్యాలు. భగవద్గీతలో కూడా దీన్నే సమర్థిస్తాడు కృష్ణ పరమాత్మ. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అన్నాడు అర్జునునితో. మనం జీవితంలో పైకి వచ్చినా కిందికి దిగజారినా దానికి మనమే బాధ్యులం. అందువల్ల భగవంతుణ్ణి నిందించి లాభం లేదు. భగవంతుడు ఫ్రీవిల్ని పారద్రోలడు. మన ఫ్రీవిల్ని ఉపయోగించి మనం ప్రయత్నిస్తే భగవంతుడు దానికి తగ్గ ఫలాన్ని ఇస్తాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. కృష్ణ పరమాత్మ నాకు అందరూ సమానమే, ఎవరి మీద నాకు పక్షపాతి వైఖరి లేదు అంటాడు. యాంతి దేవ వ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ యాంతి భూతేభ్య యాంతి మధ్యాజినోపి మాం. పితృలోకానికి వెళ్లాలనుకునేవారు పితృలోకానికి వెళ్తారు, దేవలోకాన్ని కోరేవారు దేవలోకానికి వెళ్తారు. ఎవరే ఫలం కోరితే ఆ ఫలాన్ని పొందుతారు, నన్నే కోరేవారు మోక్షాన్ని పొందుతారు అంటున్నాడు పరమాత్మ. అంటే దీని అర్థం ఎన్నుకోవటం మీ చేతుల్లో ఉంది, విధి రాతలో లేదు. మీరేది అనుకున్నా భగవంతుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన చేతిలో ఏం లేదు, అంతా బ్రహ్మలిఖితం. అంటే దానివల్ల వచ్చే సమస్యలను చర్చిద్దాం. ఈశ్వరుని మహాసంసారిత్వం. ఒక్క భగవంతుడే అంతా చేస్తున్నాడు, మనం ఆయన చేతిలో కీలుబొమ్మలం. అంటే భగవంతుడు కర్త, మనం కరణం అవుతాం. ఇక్కడ కరణం అంటే పరికరం. కర్మ సిద్ధాంతంలో ఒక సూత్రం ఉంది, ఎవరైతే కర్మ చేస్తారో వారు మాత్రమే కర్మ ఫలాన్ని అనుభవించాలి. అంటే ఇప్పుడు భగవంతుడు కర్త కాబట్టి పుణ్యపాపాలు ఆయనకే చెందుతాయి. మనం చేసే కర్మలు మనం సంసారం చేస్తే మనమందరము చేస్తున్న కర్మలన్నింటినీ భరిస్తున్న భగవానుడు మహాసంసార వాలి. అంతేకాదు, మనం కరణమైతే మనకు కర్మఫలం అంటదు. ఉదాహరణకు, ఒక కారు ఒక వ్యక్తిని ఢీకొంటే ఆ వ్యక్తి మరణిస్తే శిక్ష కారుకు వేయరు కదా. ఈ సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తే మనం అసంసార్లం అవుతాం, భగవంతుడు మహాసంసారి అవుతాడు. ఇంకా రెండోది నైర్గుణ్య దోషం. భగవంతుడే అంతా చేస్తుంటే మన చేతుల్లో ఏమీ లేకపోతే మనం జీవితంలో పడే కష్టాలన్నీ ఎవరి వల్ల కలుగుతాయి? సాక్షాత్తు భగవంతుని వల్లనే. మనకు ఒక అనారోగ్యం కలిగినా, ఎక్కడో యుద్ధం జరిగినా, మరెవరో బాంబులు వేసినా,
వాటి వల్ల జరిగే నష్టాలని భగవంతుడు కలగజేసినట్టు అవుతుంది. అప్పుడు భగవంతుణ్ణి కరుణామయుడు, దయాసాగరుడు అనలేం. అలా భగవంతుడు నిర్దయగా ప్రవర్తిస్తే దాన్ని నైర్గుణ్య దోషము అంటారు. నైర్గుణ్యం అంటే జాలి లేకపోవడం. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, దయాసాగరుడు. కాబట్టి మానవాళి కష్టాలని చేత్తో తీసేసినట్టు తీసివేయాలి. అయినా మానవుల కష్టాలకు ఎందుకు ముగింపు పలకటం లేదు? అప్పుడు భగవంతుడికి నైర్గుణ్య దోషం ఉన్నట్టు అవుతుంది. మూడోది వైషమ్య దోషం. దేవుడి మీద అంతా భారం వేసేస్తే దేవుడు కరుణామయుడు కాదని ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు ఇంకొక కోణంలోంచి చూస్తే కొంతమంది భోగ భాగ్యాలతో తులతూగుతుంటే కొంతమంది అవస్థపడుతున్నారు. భగవంతుడు తనకు తోచినట్టు సుఖాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అంటే కొంతమంది మీద పక్షపాతం చూపినట్టు అవుతుంది. కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఏడుస్తూ నవ్వుతారు, కొంతమంది నవ్వుతూ ఏడుస్తారు. ఈ పక్షపాత ధోరణిని వైషమ్య దోషం అంటారు. ఇంకా నాలుగవది ధర్మశాస్త్ర నిష్ప్రయోజనం. భగవంతుడు కర్త అయితే మనం కరణం మాత్రమే అవుతామని తెలుసుకున్నాం. అంటే మనం చేసే కర్మలకు మనం బాధ్యులం కామని చూశాం కదా. అంటే పుణ్యపాపాలు, ధర్మాధర్మాల గురించి మనం నేర్చుకోని అవసరం లేదు. రోడ్డు మీద వెళ్లే కారు ట్రాఫిక్ రూల్స్ గురించి నేర్చుకోని అవసరం లేదు. ఆ కారును నడిపే వ్యక్తి నేర్చుకోవాలి. అలా భగవంతుని వల్ల నడపబడే మనం ధర్మశాస్త్రం నేర్చుకోని అవసరం లేదు. ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం ఉండదు. మనను నడిపే భగవంతుడే నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నిమిత్త మాత్రమే. మనం ధర్మశాస్త్రాన్ని నేర్చుకోని అవసరం లేదు కాబట్టి దాన్ని ధర్మశాస్త్ర నిష్ప్రయోజనం అంటారు. వికల్ప అభావ. భగవంతుడు కర్త అయితే మనం కరణం మాత్రమే అయితే కరణంగా మనకు జీవితంలో ఏ ఘర్షణ ఉండదు. ఎందుకంటే ఏ పని చేయాలో ఒక పరికరం నిర్ణయించని అవసరం లేదు. ఎప్పుడైతే ఏ పని చేయాలో నిర్ణయించని అవసరం లేదో అప్పుడు మనకు జీవితంలో ఏ ఘర్షణ ఉండదు. ఆ ఘర్షణ కూడా భగవంతుడే పడతాడు. మన ఇంటికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటే ఏ మార్గంలో వెళ్ళాలో ఆ నిర్ణయం ఏదో మనమే తీసుకోవాలి. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటే అక్కడ సంఘర్షణ ఉంటుంది. అంటే ఫ్రీ విల్ చాయిస్, కాన్ఫ్లిక్ట్ ఒక ప్యాకేజ్ డీల్. జీవితంలో ప్రతిదీ ఒక సంఘర్షణే. జంతువులకు మనుషులకు మధ్యనున్న భేదం ఈ ఫ్రీ విల్లే. మనిషి బుద్ధిజీవి. అతను తన బుద్ధిని ఉపయోగించి మంచి చెడు విచక్షణ చూపించాలి. కానీ భగవంతుడే అంతా చేస్తే ఈ వికల్ప అభావం కలుగుతుంది. ఈ విధంగా ఫ్రీ విల్ ప్లస్ విధి = భవిష్యత్తు. రెండూ కలిపి మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రెండూ మన జీవితాన్ని ప్రభావితం చేసేటట్టయితే కృష్ణ పరమాత్మ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అని ఎందుకన్నాడు? నువ్వు నిమిత్త మాత్రుడివి అంటే ధార్మిక జీవనం గడపాలని అర్థం. భగవంతుడు జగత్తును ధర్మసూత్రాల ఆధారంగా నడుపుతాడు. మన జీవితంలో ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడల్లా మనకు 2 మార్గాలుంటాయి. ధర్మపరంగా పోవాలా, రాగద్వేషాల మాట వినాలా? మనం ధర్మపరంగా నిర్ణయం తీసుకుంటే మనం ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నట్టు అవుతుంది. అప్పుడు భగవంతుని చేతిలో పరికరంగా ఉన్నట్టు అవుతుంది. అర్జునుడు అటువంటి ధర్మ సంకటంలో పడ్డాడు. ధర్మశాస్త్రం అతను యుద్ధం చేయాలి అంటోంది. శత్రువునికి ధర్మయుద్ధం చేయడం ముఖ్యం. బుద్ధి యుద్ధం చేయమంటోంది. కానీ అతని మనస్సు భీష్మద్రోణుల మీద రాగా మోహాల్లో పడిపోయింది. భీష్మద్రోణులు అధర్మం వైపు నిల్చున్నారు. వారిని చంపడం ధర్మాన్ని పాటించడమే అవుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఓ అర్జున, నీకు భీష్మద్రోణులను సంహరించాలని లేకపోయినా ధర్మశాస్త్రాన్ని పాటించు. నువ్వు నిమిత్త మాత్రుడు అవు. కృష్ణ పరమాత్మ చేసిన బోధ సారాంశం, నీ రాగద్వేషాలకు లొంగకు, ధర్మాన్ని పాటించు. ధర్మాన్ని పాటిస్తే భగవదేచ్ఛ పాటించినట్టు అవుతుంది. రాగద్వేషాలకు లొంగితే ఫ్రీ విల్కు లొంగినట్టు అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ధర్మపదంలో నడిస్తే ఫ్రీ విల్ను సరిగ్గా ఉపయోగించుకున్నట్టు, అధర్మ పదంలో నడిస్తే ఫ్రీ విల్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ధర్మ మార్గాన్ని ఎన్నుకోవాలంటే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవాలి. ఉదయం 8 గంటల దాకా పడుకోవాలని ఉంటే మీ ఫ్రీ విల్ శాస్త్రానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం సూర్యోదయం అయ్యాక పడుకోకూడదు అంటుంది. శాస్త్రాన్ని గౌరవించి మీ జీవన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఘర్షణ ఉండదు. ధర్మపదంలో నడిస్తే ఈశ్వరేచ్ఛ పాటించినట్టు అవుతుంది. ఇది నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్
అంటే అర్థం. దీంతో ఫ్రీ విల్లా విధ ప్రత్యేక విశ్లేషణ ముగిసింది. శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు. ఇక్కడి నుంచి మళ్ళీ అర్జున్ని స్పందన చూస్తాం. ఇది 3వ దశ. మొదటి 2 ఆశ్చర్యం, భయం, శరణాగతి. నువ్వు ఎవరు అన్న ప్రశ్నకు నేను కాలతత్వాన్ని అన్నాడు కృష్ణ పరమాత్మ. జీవితాన్ని ఉన్నట్టుగా స్వీకరించడమో పూర్తిగా తిరస్కరించడమో చేయగలం, కానీ దానిలో ఎన్నుకునే అధికారం లేదు మనకు. ఉన్నట్టుగా స్వీకరించమంటే ద్వంద్వాలతో కూడిన జీవితాన్ని స్వీకరించాలి. అంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, ఆటుపోట్లను, హెచ్చు తగ్గులను, ఎత్తు పల్లాలను చిరునవ్వుతో స్వీకరించాలి. చావుపుట్టుకలను, ఎదుగుదల వినాశనాలను, సంయోగ వియోగాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఇది సత్యం. ఈ సత్యాన్ని అర్జునుడు కొంతమేరకు జీర్ణించుకున్నాడు. విశ్వరూపం గురించిన జ్ఞానం కలిగేసరికి నెమ్మదిగా భయం స్థానంలో శరణాగతి భావన చోటు చేసుకుంటోంది. అందువల్ల పదే పదే నమస్కారాలు తెలియజేస్తున్నాడు. నీకు ముందు నుంచి వెనక నుంచి నమస్కరిస్తున్నాను. నీకు అన్ని వైపుల నుంచి నమస్కారాలు. నీకు అనంత శక్తి ఉంది. నువ్వు సర్వాంతర్యామివి. సర్వము నువ్వే అంటున్నాడు అర్జునుడు. నువ్వు యమధర్మరాజు రూపంలో వచ్చినా నేను కీర్తిస్తాను. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ. యముణ్ణి ధర్మరాజుగా ప్రార్థించాలి. ఆయన ధర్మాన్ని పాటిస్తాడు. అందువల్ల భగవంతుని ఇచ్చను పాటిస్తున్నాడు. భగవంతుడు యమధర్మరాజులో కూడా ఉన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు ఇది గ్రహించాడో అప్పుడే విశ్వరూపానికి అనేక విధాల నమస్కారాలు చేస్తున్నాడు. ఇక్కడితో శరణాగతి అయిపోయింది. ఇక్కడ అర్జునుడు మిశ్రమ భావాలను ప్రకటిస్తున్నాడు. మనస్సు ఒక పక్క తను చాలా అదృష్టవంతుడని మురిపిస్తోంది. ఇంకొక పక్క ఎర్రగా మండుతున్న నోళ్లను చూసి భయపడుతోంది. ఎవరూ కని విని ఎరుగని విశ్వరూప దర్శనం ఒక్క అర్జునునికే కలిగింది. అందరూ అతన్ని చూసి ఈర్ష్యపడతారు. అర్జునునికి మురిపంగానే ఉంది ఈ విషయం. కానీ ఇంకొక పక్క భీకరంగా తెరిచి ఉన్న నోళ్లలో పరిగెడుతూ వెళ్ళిపోతున్న తన వారందరూ కనిపిస్తున్నారు. అది విపరీతమైన భయాన్ని కలిగిస్తోంది. మింగాలేక కక్కాలేక ఉన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనోమే తదేవ మే దర్శయదేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అంతకు ముందెన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి మురిసిపోయాను. కానీ నా మనస్సు భయంతో నిండిపోతోంది. ఓ భగవంతుడా, నాకు నా స్నేహితుని రూపం చూడాలనుంది. విశ్వాధారుడైన నువ్వు ప్రసన్నుడు కమ్ము అంటున్నాడు అర్జునుడు. ఇంకా ఆఖరి అంశం ఉపసంహారం. ఇది శ్లోకాలు 47 నుంచి 55 వరకు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ నీ భక్తికి మెచ్చి, నీ శ్రద్ధకు మెచ్చి చూపించాను నీకు నా విశ్వరూపం అంటున్నాడు. ఎలా చూపించాడు? దివ్యచక్షుని ప్రసాదించడం ద్వారా. విశ్వరూపం చాలా ప్రకాశవంతమైనది. అనేక వేల నక్షత్రాల కూటములకు ఉండేటంత కాంతి ఉంటుంది. ఓ అర్జున, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎవరికీ దక్కని విశ్వరూప దర్శనం నీకు దక్కింది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరికీ దక్కని అదృష్టం అర్జునికి మాత్రమే ఎందుకు దక్కిందో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి అర్జుని అనన్య భక్తే కారణం. అర్జునుడు కోరినట్టుగా కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనాన్ని ఉపశమించాడు. విశ్వరూప దర్శనాన్ని ఉపశమించాడు అంటే అర్జునునికి ప్రసాదించిన దివ్యచక్షులను తీసేశాడు. అంటే అర్జునుని మనసులో మార్పు తెచ్చాడు. దివ్యచక్షువులు అంటే అహంకార మమకారాలకు లోను కాని అంతరాత్మ అని చూశాం. ఇప్పుడు అర్జునునికి ఆ దివ్యచక్షువులు తీసేశాడు కాబట్టి అర్జునుడు మళ్లీ నేను నావారు అనే అహంకార మమకారాల్లో పడిపోయాడు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అయితే ఓ అర్జున, విశ్వరూపుడనైన నన్ను దర్శించడానికి, తత్వజ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి, ఏకీభావ స్థితిని పొందడానికి అనన్య భక్తి ద్వారానే సాధ్యం. అనన్య భక్తి ఉన్న వ్యక్తి మాత్రమే విశ్వరూప దర్శనాన్ని చేసుకోగలడు. ముముక్షుత్వ భక్తినే ఇక్కడ అనన్య భక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భక్తి ఉంటే భక్తే మిమ్మల్ని పరిపక్వత చెందేలా చేస్తుంది. ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి ఎదిగేలా చేస్తుంది. రాగద్వేషాలు తగ్గుతాయి, ఇష్టాయిష్టాలు తగ్గుతాయి. అప్పుడు విశ్వరూప దర్శనం చేయగలగడమే కాదు, దాన్ని ఆస్వాదించగలుగుతారు కూడా. దాని తర్వాత విశ్వరూప దర్శనం నుంచి, అంటే అనేక రూప భక్తి నుంచి అరూప భక్తికి ఎదుగుతారు. అవ్యక్త రూప చైతన్య రూప పరాప్రకృతి
బ్రహ్మరూప దర్శనానికి ఎదుగుతారు. అరూప ఈశ్వర దర్శనం, అరూప ఈశ్వర జ్ఞానం పొందితే మీరు ఈ ఈశ్వరునికి భిన్నంగా లేరని అర్థం చేసుకుంటారు. జ్ఞాని తాత్వైవమే మతం. జ్ఞాని భక్తుడు పరమాత్మ జీవాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి తాను భగవంతునికి భిన్నంగా లేడని అర్థం చేసుకుంటాడు. ఐక్య జ్ఞానం పొందితే ద్వైత భావం పోతుంది, అంటే భావనలో మార్పు వస్తుంది. భక్తి ఉంటే ఇవన్నీ అవుతాయి. ఈ భావనను ఆఖరి శ్లోకంలో ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్స మామేతి పాండవ. ఓ అర్జున, ముందు కర్మయోగివి కమ్ము, నా భక్తుడివి కమ్ము, నెమ్మదిగా తీవ్ర ముముక్షువు కమ్ము. సంగత్వం తగ్గించుకో, ద్వేషం నుంచి దూరంగా జరుగు. అలా చేస్తే ఖచ్చితంగా నన్నే పొందుతావు. ఈ శ్లోకాన్ని సూత్రభూత శ్లోకం అంటారు. ఇందులో భక్తి యొక్క నిర్వచనాన్ని చూస్తాం. ఈ నిర్వచనాన్ని 12వ అధ్యాయంలో విస్తారంగా చూస్తాం. భక్తి అంటే ఏ ఒక్క సాధనో కాదు, అన్ని ఆధ్యాత్మిక సాధనలు భక్తిలోకే వస్తాయి. కర్మరూప భక్తి ప్లస్ ఉపాసనారూప భక్తి ప్లస్ జ్ఞానరూప భక్తి ఈక్వల్ టు భక్తి. ఈ విధమైన భక్తి చూపితే ఖచ్చితంగా పరమాత్మనే పొందుతాం. ఈ విధంగా భక్తిని స్తుతించడం ద్వారా విశ్వరూప దర్శన యోగం పూర్తయింది. వచ్చే క్లాసులో 12వ అధ్యాయమైన భక్తి యోగం గురించి అధ్యయనం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.